నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నా టీడీపీలో సీట్ల పంచాయతీ ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు 141 అసెంబ్లీ సీట్లకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. లోక్సభ అభ్యర్థులు కూడా ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అర్ధరాత్రి 2 గంటల వరకు పెండింగ్ స్థానాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధినేత నిర్ణయం కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, చెప్పండి, నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతోంది. మరి ఓవైపు సీట్లు మాత్రం పెండింగ్ లోనే ఉన్నాయి. వివరాలు చెప్పండి. నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరి కాసేపట్లో 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇంతవరకు కూడా ఓ కొలిక్కి రాలేదు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించి కేవలం అసెంబ్లీ స్థానాల జాబితాను మాత్రమే విడుదల చేశారు. వాటిలో కూడా మొదటి విడతలో 126 అసెంబ్లీ స్థానాలకు, రెండో విడతలో 15 అసెంబ్లీ స్థానాలకు, మొత్తం 141 అసెంబ్లీ స్థానాలకు 2 విడతలుగా అభ్యర్థులను జాబితా విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే మొదటి విడత విడుదల చేసినటువంటి 126 మంది అభ్యర్థుల జాబితాలో నెల్లూరు రూరల్ నుంచి ఖరారైనటువంటి ఆదల ప్రభాకర్ రెడ్డి 2 రోజుల క్రితమే టీడీపీని వీడి వైసీపీని వీడారు. దీంతో ఇప్పటి వరకు కేవలం 140 మంది అభ్యర్థుల ప్రకటన మాత్రమే పూర్తయింది. ఇంకొక 35 అసెంబ్లీ స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. అలాగే 25 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక జరగాల్సి ఉంది. దీని మీద అధినేత చంద్రబాబు నాయుడు నిన్న మొన్న కూడా జిల్లాల పర్యటనకు వెళ్లారు. నిన్న రాత్రి 9 గంటలకు జిల్లాల పర్యటనలు ముగించుకుని తిరిగి నివాసానికి చేరుకున్న తర్వాత మరోసారి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల మీద వరుసగా భేటీలు జరిపారు. రాత్రి 2 గంటల వరకు కూడా అభ్యర్థుల ఎంపికకి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో కూడా చర్చించారు. అయినప్పటికీ కూడా ఈ ఎంపిక ఒక కొలిక్కి రాలేదు. సుమారు ఒక 15 నుంచి 20 స్థానాలు బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు చూసినట్లయితే ఒక శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలో మాత్రమే, 2 జిల్లాల్లో మాత్రమే అన్ని నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా, మిగిలిన 11 జిల్లాల్లో కూడా 1 లేదా 2 లేదా 3 ఇలా ఏదో ఒక స్థానం పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. విజయనగరం చూసినట్లయితే విజయనగరం అసెంబ్లీ స్థానము, అక్కడ మేసాల గీత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేసాల గీతతో పాటుగా సిట్టింగ్ ఎంపీ, విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు తన కుటుంబానికి ఎమ్మెల్యే సీటు కావాలని అడుగుతున్నారు. అతిథి అశోక్ గజపతిరాజు పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే మేసాల గీతకి అవకాశం ఇచ్చేటట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. విజయనగరంతో పాటుగా నెల్లిమర్లలో సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి మరోసారి సీటు ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అయితే పతివాడ నారాయణ స్వామి కుటుంబానికి ఈసారి అవకాశం దక్కే విధంగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 10 స్థానాలు మాత్రమే ఖరారైనవి. మిగిలిన 5 స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో భీమిలి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్కు వెళ్ళిపోవడంతో ఆ స్థానంలో ఎవరిని పెట్టాలనే దాని మీద టీడీపీ అధిష్టానం తర్జన పడుతుంది. భీమిలితో పాటుగా గాజువాక, పెందుర్తి, మాడుగుల, చోడవరం ఈ 5 స్థానాలకు సంబంధించి ప్రస్తుతానికి ఇంకా పెండింగ్లోనే ఉన్నది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 17 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే, అసెంబ్లీ స్థానాలు ఉంటే 16 స్థానాలు ఖరారైనవి. ఇంకొకటి అమలాపురం స్థానం మాత్రం పెండింగ్లో ఉంది. అమలాపురానికి మాజీ స్పీకర్ జేఎంసీ బాలయ్య కొడుకు జేఎంసీ హరీష్ పేరు ప్రపోజల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా అమలాపురం ఎంపీ స్థానం కూడా పెండింగ్లోనే ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 15 స్థానాలకు గాను 12 ఖరారైనవి, 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురము, పోలవరము, అలాగే నర్సాపురం ఈ 3 స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో అన్ని స్థానాలు కూడా అభ్యర్థులు ఖరారు అయిపోయింది. గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం 17 స్థానాలకు గాను 14 ఖరారైనవి, ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు చూస్తే బాపట్ల, మాచర్ల, నర్సరావుపేట ఈ 3 స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో క్లారిటీ వచ్చేసింది. మిగిలిన 2 స్థానాల మీద అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. దర్శికి సంబంధించి మంత్రి సిద్ధారాఘవరావు కొడుకు సిద్ధా సుధీర్కు దాదాపుగా ఖరారైనట్టుంది. కనిగిరి విషయంలో మాత్రం ఉగ్గర నరసింహారెడ్డి, కదిరిబాబురావుల విషయంలో కొంచెం డైలమా ఉంది. ఎవరికి ఇవ్వాలనే దాని మీద అధిష్టానం తర్జన పడుతుంది. ఉగ్గర నరసింహారెడ్డికి ఇవ్వడానికి అధినేత చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నెల్లూరుకు సంబంధించి మొత్తం 10 స్థానాలకు గాను 7 స్థానాలు ఖరారైనవి, 3 పెండింగ్లో ఉన్నాయి. వీటిలో పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు చూసినట్లయితే కావలి, ఉదయగిరి, వెంకటగిరి ఈ 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటుగా మరొక స్థానము నెల్లూరు రూరల్కి సంబంధించి ఆదల ప్రభాకర్ రెడ్డి పార్టీని వేడడంతో నెల్లూరు రూరల్ కూడా పెండింగ్లో ఉండిపోయింది. మొత్తం
4 స్థానాలు, నెల్లూరులో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక కడప జిల్లాకు సంబంధించి మొత్తం 10 స్థానాలకు గాను 7 స్థానాలు ఖరారైనాయి. ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కడప, రైల్వే కోడూరు, ప్రొద్దుటూరు ఈ 3 స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం 14 స్థానాలు ఉంటే 9 స్థానాలు ఖరారైనాయి. మరొక 5 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కదిరి, సింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు, అనంతపురం సిటీ ఈ 5 స్థానాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 14 స్థానాలకు గాను 10 స్థానాలు మాత్రమే ఖరారైనవి. గంగాధర్, నెల్లూరు, పోతలపట్టు, సత్యవేడు, తంబలపల్లి ఈ 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. సో మొత్తం మీద అయితే 35 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. దీనికి ప్రధాన కారణం ఒక్కో స్థానంలోనూ కూడా 2 లేదా 3 ఆశావాహులు పోటీ పడుతుండడము, వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వారు వినకపోవడంతో ఏం చేయాలో తెలియక దీని మీద సుదీర్ఘంగా అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికి జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీటితో పాటుగా లోక్సభ స్థానాలకు సంబంధించి 25 అసెంబ్లీ స్థానాలకు గాను 20 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ కూడా మొత్తం ఇంకొక 5 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 25 స్థానాలకు సంబంధించి ఒకేసారి జాబితా విడుదల చేసే విధంగా కూడా అధినేత చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 25 ఎంపీ స్థానాలతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి 35 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు రాత్రికి జాబితా విడుదల చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సంతోష్. ఎంపీ రావు, ఓవైపు అధినేత తీవ్రంగా కసరత్తు చేస్తుందని తెలుస్తోంది జాబితా విషయంలో. మరి అభ్యర్థుల జాబితా ఆలస్యం అవడానికి ప్రధాన కారణం ఏంటి? మరోవైపు ఆశావహులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు కదా. రైట్. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక కర్నూలు తీసుకుందాం. కర్నూలు సిటీకి సంబంధించి ఎస్వి మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ టీజీ వెంకటేష్ తన కుమారుడు టీజీ భరత్కు సీట్ అడుగుతున్నారు. సో ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ వీరిద్దరూ కూడా పార్టీకి చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ఎవరిని వదులుకోవాలన్నా కూడా అధినేతకి ఇష్టపడడం లేదు. దీంతో పదే సర్వే నివేదికలు తెప్పిస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలు కానీ, పార్టీ ఇంటెలిజెన్స్ నివేదికలు కానీ అన్ని తెప్పించుకుంటారు. టీజీ భరత్కు అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో భరత్కు సీట్ ఇస్తే ఎస్వి మోహన్ రెడ్డిని ఏ విధంగా అకామిడేట్ చేయాలి? ఎందుకంటే ఎస్వి మోహన్ రెడ్డి కూడా పార్టీకి చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఏ విధంగా ఎమ్మెల్సీ ఇవ్వడమా, లేదంటే టీజీ భారత్కి వేరే విధంగా అకామిడేట్ చేసి ఎస్వి మోహన్ రెడ్డి సీట్ ఇవ్వడమా, ఇలాంటి విషయాల మీద ఎక్కువ టైం తీసుకుంటున్నారు. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. బాపట్లకు సంబంధించి అన్నం సతీష్ ప్రభాకర్ రెడ్డి రేసులో ఉన్నప్పటికీ కూడా గాది వెంకటరెడ్డి తన కుమారుడికి సీటు ఇవ్వాలని ఆయన కూడా రోజు సీఎంను కోరుతున్నారు. ఇలా ఒక్కో స్థానంలోనే 2-3 ఆశావాహులు సీఎంను పదే రిక్వెస్ట్ చేస్తుండడం, పట్టుబడుతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక మరోసారి ఐవీఆర్ఎస్ నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. దీంతో సర్వే నివేదికలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిపోవడము, అభ్యర్థులు ఇంతవరకు కూడా 35 స్థానాలకు పెండింగ్లో ఉండడంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనుంది. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు సీట్లు ఖరారు చేసినా కానీ ప్రచారం ఏ రకంగా చేసుకోవాలి, ప్రచారానికి కూడా సమయం సరిపోదనే ఒక టెన్షన్లో అయితే ఈ 35 స్థానాలకు సంబంధించినటువంటి ఆశావాహులు అందరూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వీలైన త్వరగా ఈ లిస్టును ప్రకటించే విధంగా కూడా అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఈరోజు మరొక 4 జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. వెళ్లే ముందు ఒక జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. లేదు అంటే ఈ అర్ధరాత్రికి మొత్తం 35 స్థానాలు పెండింగ్లో ఉన్నటువంటి 35 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 25 లోక్సభ స్థానాలకు ఈ అర్ధరాత్రి 2 జాబితాలు విడుదల చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఇలా పెండింగ్లో ఉన్నటువంటి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండము, ఎవరికిస్తే ఒకరికి ఇస్తే ఇంకొకరు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉండము, పార్టీకి కొంచెం ఇబ్బందిగా మారేటటువంటి పరిస్థితులు ఉండడంతో వీటిని ప్రస్తుతానికి పెండింగ్లో పెడుతున్నటువంటి సమాచారం కూడా ఉంటుంది. రాత్రికైతే ఒక జాబితా విడుదల చేయడానికి కూడా ఇప్పటికే ఒక లిస్టు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. 35 స్థానాలకు కాకపోయినా కనీసం ఒక 20 అసెంబ్లీ స్థానాలకు పెండింగ్లో ఉన్నటువంటి ఒక 20 అసెంబ్లీ స్థానాలకైనా ఒక జాబితా విడుదలయ్యే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. లోక్సభకు అయితే మొత్తం 25 స్థానాలకు కూడా అభ్యర్థులకు సంబంధించి ఈ రోజు జాబితా విడుదలవుతుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సంతోషి. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.